Hi guys, I'm Deepthi and welcome back to my channel. So in this video I have a surprise for you. అదేంటో తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఏంటో తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయొచ్చు. రూల్ 31. దేర్ ఆర్ సర్టైన్ వర్డ్స్ విచ్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. ఏంటంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి ప్రిపోజిషన్ టూతోనే ఫాలో అవుతాయి, వేరే ప్రిపోజిషన్స్ దేనితోని ఫాలో అవ్వవు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ వర్డ్స్ ఏంటంటే ప్రిఫర్, సుపీరియర్, ఇంటీరియర్, ఇన్ఫీరియర్, ఇంకా ఇంటీరియర్ కూడా చెప్పచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ప్రయర్. నేను వన్ బై వన్ చదువుతాను. ప్రిఫర్, ఇంజూరియస్, అడిక్టెడ్, నోన్, సుపీరియర్, జూనియర్, సీనియర్, అల్టీరియర్, ఇన్ఫీరియర్, అన్సిలరీ, ఎక్స్టీరియర్, పోస్టీరియర్, ఎక్స్టీరియర్ కాబట్టి ఇంటీరియర్, ఇంకా ప్రయర్, ఇలా కూడా ఇంకా ఇవి కూడా ఉన్నాయి. సో అలా ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వీటికి మనం దేర్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంకొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఎనీ వర్డ్స్ అఫిక్స్డ్ విత్ ఐఓఆర్ విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. ఇక్కడ మనకి ఐఓఆర్తో ఎండ్ అయిన వర్డ్స్ ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇంకా నేను చెప్పింది ఇంటీరియర్ ఉంది, ప్రయర్ ఉంది, ఇవి కూడా ఐఓఆర్తోనే ఎండ్ అవుతాయి. సో మెయిన్ ఏంటంటే ఐఓఆర్తో ఏదైతే ఎండ్ అవుతుందో ఆ వర్డ్స్కి ప్రిపోజిషన్ టూతోనే ఫాలో అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే ఫర్ బేబీస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ సుపీరియర్ టు బాటిల్ ఫీడింగ్. ఓకే, సుపీరియర్ దాన్ అని చెప్పేసి చెప్పకూడదు, అక్కడ సుపీరియర్ టు. ఎందుకంటే సుపీరియర్ అనేది వర్డ్ మనకి ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు కాబట్టి. టూ మచ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా. సో వుడ్ యూ ప్రిఫర్ టు పే బై క్యాష్, check or credit card? Prefer to. They promoted a man who was junior to me. కాకపోతే యంగర్, ఎల్డర్ ఇలా అయితే హీఈస్ ఎల్డర్ దాన్ మీ అని చెప్తాం. హీఈస్ ఓల్డర్, అది కూడా ఎల్డర్ టు మీ అనుకుంటా. హీఈస్ ఓల్డర్ దాన్ మీ అని చెప్తాం, కానీ హీఈస్ యంగర్ టు మీ, హీఈస్ ఓల్డర్ టు మీ, హీఈస్ ఎల్డర్ టు మీ అని అది నాకు కంప్లీట్గా ఐడియా లేదు. ఒకసారి మరి నెక్స్ట్ ఏదైనా రూల్స్లో వస్తుందా లేకపోతే రూల్స్లో రాకపోతే నేను తెలుసునైనా అది మీకు కంప్లీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ కాదు కాబట్టి ఖచ్చితంగా నేను అది ఇది అని చెప్పట్లేదు. సో దే ప్రమోటెడ్ ఎ మ్యాన్ హూ వాజ్ జూనియర్ టు మీ అండ్ మేడ్ హిమ్ బై మై బాస్. పారాగ్రాఫ్ 19 వాజ్ మేర్లీ ancillary to paragraph 16. I prefer టీ టు కాఫీ. ఐ ప్రిఫర్ టీ దాన్ కాఫీ అని చెప్తారు. సో అది రాంగ్. మనకి ఏంటంటే ప్రిఫర్ వచ్చినా కూడా మనకి ప్రిపోజిషన్ టు ఏ రావాలి దానికి. నోట్ ద వర్డ్స్ మ్యారీ అండ్ నోన్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. ఇక్కడ మ్యారీ ఇంకా నోన్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా ప్రిపోజిషన్ టూతోనే ఫాలో అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. రామ ఈజ్ మ్యారీడ్ టు సీత, సీత ఈజ్ మ్యారీడ్ టు రామ. ఐ ఆమ్ నోన్ టు హిమ్, ఐ ఆమ్ నోన్ బై హిమ్ అనేది కాదు, ఐ ఆమ్ నోన్ బై హిమ్ అనేది కరెక్ట్. ఐ ఆమ్ నోన్ టు హిమ్, షీ వాజ్ నోన్ టు మీ, అలా అదే కరెక్ట్. నోన్ వచ్చినా మ్యారీ వచ్చినా కూడా మనకి టూ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకే, రూల్ 32. ద యూజ్ ఆఫ్ ఫ్రేజ్ యాజ్, సో, యాజ్. దీస్ బ్లాంక్స్ ఆర్ ఫిల్డ్ అప్ విత్ అడ్జెక్టివ్స్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ ఏంటంటే మనకి ఏంటి డిగ్రీస్ ఏమేమి ఉంటాయి, 3 degrees కదా. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ ఈ బ్లాంక్స్ యాజ్కి మధ్యలో బ్లాంక్ ఏదైతే ఉందో అక్కడ మనకి అడ్జెక్టివ్స్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ అయితేనే మనం ఫిల్ చేయాలి, లేకపోతే వేరేది కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే if we pass on the information, he is as good as dead. ఇక్కడ గుడ్ అనేది యాడ్జెక్టివే కదా. గుడ్ అంటే ఏంటి, వాల్యూ. యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ఫస్ట్ యాడ్జెక్టివ్ యాడ్స్ వాల్యూ టు ద నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఇక్కడ గుడ్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి సరిపోయింది పాజిటివ్ డిగ్రీ. ఐఎమ్ నాట్ సో డిస్పరేట్ యాజ్ టు అగ్రీ టు దట్. ఇక్కడ ఏమొచ్చింది, సో యాజ్ వచ్చింది, ఇక్కడ యాజ్ వచ్చింది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ యూజ్ చేస్తున్నప్పుడు అది మనం బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాం, కానీ సో యాజ్ అయితే మాత్రం ఓన్లీ నెగిటివ్ స్టేట్మెంట్స్లోనే యూజ్ చేస్తాం, పాజిటివ్ స్టేట్మెంట్లో యూజ్ చేయం. అదే ఇక్కడ నోట్లో చెప్తున్నాడు. As can be used to denote both positive and negative sentences, while so as can only be used
ఓన్లీ టు డినోట్ నెగటివ్ సెంటెన్సెస్. హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రామ, హీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ రామ్, హీ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ రామ్, హీ ఈజ్ సో గుడ్ యాజ్ రామ్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సో యాజ్ అనేది మనం నెగిటివ్లో మాత్రమే యూజ్ చేస్తాం, పాజిటివ్లో యూజ్ చేయం. ఓకే, నౌ థర్డ్ రూల్ వచ్చేసి రూల్ 33. ఇక్కడ ఇన్ ఎ సెంటెన్స్ డిపిక్టింగ్ కంపారిజన్ వెన్ ఎవర్ ద వర్డ్ టైమ్స్ కమ్స్ అప్ ఇట్ ఈజ్ నెవర్ ఫాలోడ్ బై ఏ కంపారిటివ్ డిగ్రీ. ఇప్పుడు మనకి యాక్చువల్గా డిగ్రీస్ ఉన్నాయి కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ అనుకుంటే స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. స్వీట్ అనేది పాజిటివ్ డిగ్రీ, స్వీటర్ అనేది సెకండ్ది వచ్చేసి స్వీటర్ వచ్చేది అంటే ప్రతిదానికి ఈఆర్ వస్తుందని కాదు, మోస్ట్లీ అలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. నెక్స్ట్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీ అది. నెక్స్ట్ ఇప్పుడు గుడ్, బెటర్, బెస్ట్, హై, హయ్యర్, హైయెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, యంగ్, యంగర్, యంగెస్ట్, ఈజీ, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. ఇలా ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇందులో సెకండ్ది ఏదైతే ఉందో అవి కంపారిటివ్ డిగ్రీ అనమాట. సో ఆ కంపారిటివ్ డిగ్రీని ఇది టైమ్స్ తర్వాత మనం యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది. దిస్ బుక్ ఈజ్ 3 times లార్జర్ దాన్ దట్ బుక్. ఇది 3 ఇక్కడ టైమ్స్ వచ్చింది కదా, లార్జర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, కాబట్టి టైమ్స్ తర్వాత మనం కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయకూడదు. దిస్ బుక్ ఈజ్ 3 times హెవియర్ దాన్ దట్ బుక్. ఇక్కడ కూడా హెవియర్ అనేది కంపారిటివ్ డిగ్రీ వచ్చింది, సో విచ్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ట్వైస్ చీపర్ దాన్, చీపర్, నో, చీపర్ అనేది కంపారిటివ్ వచ్చేసింది కాబట్టి ఇన్కరెక్ట్. ఓ సారీ, ట్వైస్ ఇక్కడ కరెక్ట్ అని చెప్పాడు కాబట్టి నాకు ఐడియా వచ్చింది. ఇక్కడ ట్వైస్ వచ్చింది, ఇక్కడ టైమ్స్ రాలేదు. మనం ఓన్లీ టైమ్స్ అయితేనే చెప్తున్నాం, ట్వైస్ కాదు. సో ఇక్కడ టైమ్స్ రాలేదు కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, అలా మరి ఫ్లోలో వెళ్ళిపోతే కాదు, మనం అక్కడ వర్డ్ ఏముందో కూడా చూసుకోవాలి. మనం ఓన్లీ టైమ్స్కే చెప్తున్నాం, ప్రతి వర్డ్కి కాదు. టైమ్స్ వచ్చినప్పుడు మాత్రమే కంపారిటివ్ రాకూడదు. ట్వైస్ వచ్చితే మనం ట్వైస్ వస్తే కనుక కంపారిటివ్ వచ్చినా పర్వాలేదు. సో ఇట్ ఈస్ ట్వైస్ చీపర్ దాన్ దట్ అంటే విచ్ ఈస్ కరెక్ట్. దిస్ బుక్ ఈజ్ 3 times యాజ్ లార్జ్ యాజ్ దట్ బుక్. ఫస్ట్ దానికి ఇది కరెక్ట్ వెర్షన్ అనమాట. ఇట్ ఈస్ ట్వైస్ కాస్ట్లియర్ దాన్ దట్. ఇట్ ఈస్ ట్వైస్ కాస్ట్లియర్, ఇక్కడ ట్వైస్ వచ్చింది. సో ట్వైస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ 2 times యాజ్ కాస్ట్లీ యాజ్ దట్. ఇక్కడ సేమ్ సెంటెన్స్, ఇట్ ఈస్ ట్వైస్ కాస్ట్లియర్ యాజ్, ట్వైస్ కాస్ట్లియర్ దాన్ దట్ అని చెప్పాం. ఇక్కడ వచ్చేసి 2 times, టైమ్స్ వచ్చింది కాబట్టి కాస్ట్లియర్ రాకూడదు. సో ఇట్ ఈస్ 2 times యాజ్ కాస్ట్లీ యాజ్ దట్. ఓకే, ఇన్ సెంటెన్స్ 1 ద వర్డ్ టైమ్స్ అండ్ ద కంపారిటివ్ డిగ్రీ లార్జర్ కెనాట్ బి యూజ్డ్ టుగెదర్. అదే కదా మనం చెప్పుకున్నది, మనకి కంపారిటివ్ డిగ్రీ టైమ్స్ ఒకటే సెంటెన్స్లో రాకూడదు, అందుకని అది ఇన్కరెక్ట్. ద సెంటెన్స్ షుడ్ బి రీవ్రిటన్ ఎయిదర్ యాజ్ సెంటెన్స్ 4, అంటే సెంటెన్స్ 4 కింద రాయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. గ్రామటికల్గా కరెక్ట్ అది. సెంటెన్స్ 3, 4 వచ్చేసి అక్కడ మనం టైమ్స్ యూజ్ చేయలేదు, ట్వైస్ యూజ్ చేసాం కాబట్టి దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ వర్డ్ టైమ్స్ అండ్ దస్ వీ కెన్ యూజ్ ద కంపారిటివ్ డిగ్రీ టు బ్రింగ్ అప్ ద కంపారిజన్స్. అక్కడ టైమ్స్ యూజ్ చేయలేదు కాబట్టి మనం కంపారిటివ్ డిగ్రీని కంపేర్ చేయడానికి మనం తీసుకురావచ్చు, పర్వాలేదు అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇక్కడ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నేను డైలీ వీడియోస్లో ఓన్లీ 3 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక 3 రూల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ యు ఆర్ స్టిల్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. నేను నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక నా వీడియోని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ చాలా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అట్లీస్ట్ 50 views వచ్చినాయి అంటే 2 likes 3 likes అలా వస్తున్నాయి. ఒకవేళ నచ్చి మళ్ళీ చూస్తున్నారంటే నేను చెప్పింది మీకు అర్థమవుతున్నాయంటే ఒకసారి కన్సిడర్ చేయండి లైక్ చేయడానికి. అంటే అదొక మోటివేషన్ అంతే, అండ్ అది నా ఛానల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో నేను ఏదైతే మీకు హెల్ప్ చేస్తున్నానో, అంటే నేను ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నానని కాదు నా ఉద్దేశం. సో అదొక చిన్న హెల్ప్ అంతే మీరు నాకు చేసేది. ఓకే, రూల్ 34 సమ్ కామన్ ఎర్రర్స్ ఆఫ్ నెరేషన్లో మనం చేసే కామన్ ఎర్రర్స్. జనరల్గా మనకి ఇప్పుడు జనరల్ స్టేట్మెంట్ ఏంటి, మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్
హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో అది జనరల్. కాకపోతే అదే క్వశ్చన్ సెంటెన్స్ వచ్చింది అనుకో, క్వశ్చన్కి అయితే మనకి హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు. అదే క్వశ్చన్ అంటే మనకి కొన్ని క్వశ్చన్స్లో మనకి WH వర్డ్స్ వస్తాయి, కొన్ని క్వశ్చన్స్లో అయితే WH వర్డ్స్ రావు. కాకపోతే మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే WH వర్డ్ వస్తుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ కన్నా ముందు మనం WH వర్డ్ని యూస్ చేసి తర్వాత హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు, మెయిన్ వర్బ్ ఇలా యూస్ చేస్తాం అనమాట. సో అయితే ఏంటంటే మనకి ఏదైతే ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుందో, ఇండైరెక్ట్ స్పీచ్ ఎప్పుడూ కూడా అది ఒక జనరల్ స్టేట్మెంటే, అంతే తప్పితే ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ అనుకుందాం. రోహిత్ నన్ను అడిగాడు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి. అక్కడ రోహిత్ అడిగాడు ఏం చేస్తున్నావు అని అడిగాడు, కరెక్టే, అది రోహిత్ క్వశ్చన్ చేశాడు. కానీ నేను ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చెప్తున్నాను, రోహిత్ నన్ను అడిగాడు ఏం చేస్తున్నావని. అక్కడ మనం క్వశ్చన్ గురించి చెప్పట్లేదు, రోహిత్ అడగడం గురించే చెప్తున్నాం. సో మనం ఎప్పుడు సెంటెన్స్ దేని గురించి చెప్తుంది అనేది చూడాలి. అక్కడ అందులో క్వశ్చన్ ఉందా, ఆన్సర్ ఉందా, లేకపోతే హైలైట్ ఉందా, ఇది కాదు. మనకి సబ్జెక్ట్ ఏంటి, అసలు సబ్జెక్ట్లో ఏంటి, అసలు సబ్జెక్ట్ ఏం చెప్తుంది అది చూస్తే మనకి అది క్వశ్చనా కాదా అనేది మనకి ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది ఫస్ట్ది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్కి అయితే WH వర్డ్ ఫస్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బ్ ఇలా వస్తాయి. సో హెన్స్ హెల్పింగ్ వెర్బ్ కమ్స్ ఆఫ్టర్ ఏ సబ్జెక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్మెంట్ అండ్ బిఫోర్ ఏ సబ్జెక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ రూల్ ఏంటంటే some common errors of narration. Indirect speech is always a statement. సో indirect speech అనేది ఆల్వేస్ ఏ స్టేట్మెంట్ అని చెప్తున్నాం కదా. సో అందుకని చెప్పేసి మనం అది స్టేట్మెంట్ లాగే తీసుకోవాలి అని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది. సో ఎగ్జాంపుల్స్ చూస్తే, హీ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ గోయింగ్. ఇక్కడ హీ ఆస్క్డ్, అక్కడ తను అడిగాడు అని చెప్తున్నాం. తను అక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అనేది డైరెక్ట్ స్టేట్మెంటే, క్వశ్చన్ ఉండదు అని చెప్పాం. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వేర్ ఆర్ యూ గోయింగ్, WH వర్డ్ ఫస్ట్ వచ్చి తర్వాత వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. అది క్వశ్చన్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సో విచ్ ఈస్ ఇన్కరెక్ట్. అంటే మనకి ఎప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంటే ఉంటుంది కాబట్టి అది మనం ఇండైరెక్ట్ అవతల వాళ్ళు మనల్ని క్వశ్చన్ అడిగినా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నప్పుడు అది స్టేట్మెంట్ లాగే చెప్తాం కాబట్టి అది నార్మల్ స్టేట్మెంట్ లాగే మనం ఉండాలి. సో మనకి అక్కడ ఫస్ట్ ఏమని రావాలి, సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఓకే, హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఐ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది వెర్బ్, గోయింగ్. ఓకే, సో తర్వాత వచ్చి వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, గోయింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఓకే, నెక్స్ట్ హీ ఆస్క్డ్ మీ వాట్ వాజ్ మై నేమ్. ఇక్కడ కూడా ఏమైంది, వెర్బ్ ముందు వచ్చేసింది హెల్పింగ్ వెర్బ్. సో హీ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్. ఓకే, తర్వాత షీ సేస్ దట్ షీ ఈజ్ లిటిల్ బిట్ నర్వస్. ఇక్కడ షీ సేస్ దట్ షీ ఈజ్ అ లిటిల్ బిట్ నర్వస్ అని చెప్తున్నాను. డైరెక్ట్ స్పీచ్ వాజ్ అన్ అజర్టివ్ స్టేట్మెంట్, అజర్టివ్ సెంటెన్స్. అండ్ అజర్టివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్నే మనం అజర్టివ్ సెంటెన్స్ అని అంటాము. సో దట్ నెక్స్ట్ చూస్తే మనం ద టీచర్ ఆర్డర్డ్ మీ టు షట్ ద డోర్. ఇక్కడ వచ్చేసి ద టీచర్ ఆర్డర్డ్ మీ టు షట్ ద డోర్. అక్కడ అంటే ఆర్డర్ చేశారు టీచరు నన్ను డోర్ క్లోజ్ చేసేయమని. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ వచ్చేసి అది ఏంటంటే ఒక ఆర్డర్ అనమాట. అది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇప్పుడు అవే కదా ఆర్డర్, రిక్వెస్ట్ ఇలాంటివి వచ్చేవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్. యాక్చువల్గా అది డైరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి అది ఇంపరేటివ్ సెంటెన్స్. అందుకని చెప్పేసి ద టీచర్ ఆర్డర్డ్ మీ టు షట్ ద డోర్ ఇలా వచ్చింది. అది ముందుది కూడా అది ఒరిజినల్గా డైరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఐమ్, అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఎలా చెప్తుంది, ఐమ్ లిటిల్ బిట్ నర్వస్ అని చెప్తుంది. అది ఐమ్ లిటిల్ బిట్ నర్వస్ అంటే అది జస్ట్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అంతే, ఒక జనరల్ సెంటెన్స్ అంతే. అది ఒక క్వశ్చను కాదు, లేకపోతే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇలా ఏం కాదనమాట. ఓకే, సో అందుకని దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం మార్చినప్పుడు షీ సేస్ దట్ షీ ఈజ్ లిటిల్ బిట్ నర్వస్ అదే చెప్పాం. జస్ట్ షీ సేస్ దట్ అని చెప్పేసి అదే స్టేట్మెంట్ని మనం మరలా చెప్తున్నాం అనమాట. ఓకే, హీ ఎక్స్క్లైమ్డ్ విత్ గ్రేట్ జాయ్ దట్ హీ హ్యాడ్ వాన్ ద మ్యాచ్. ఇక్కడ ఎక్స్క్లేమటరీ అంటే ఎక్స్ప్రెసివ్ అనమాట. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ గ్రేట్ జాయ్ దట్ హీ హ్యాడ్ వాన్ ద మ్యాచ్. వీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వాజ్ ఇల్.
ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి అవి ఏ సెంటెన్స్ అయినా కూడా మనకి ఇండైరెక్ట్లో నార్మల్గా మనం అదే సెంటెన్స్లా వస్తుంది. కాకపోతే ఒక క్వశ్చన్ సెంటెన్స్ అయితేనే అది క్వశ్చన్ కాదు, అది క్వశ్చన్ అయినా కూడా మళ్ళీ మనం ఇండైరెక్ట్లో ఒక స్టేట్మెంట్ లాగే చెప్తాము అని చెప్పేసి ఈ రూల్. ఓకే, అందుకే ఇక్కడ ఇంట్రాగేటివ్, అప్డేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్ ఇవన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ చూసేప్పటికి హీ ప్రేడ్ దట్ ఐ మైట్ లివ్ లాంగ్. She wished she had been rich. Okay, but all the indirect speeches are always statements. Okay, ఏదైనప్పటికీ కూడా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నీ కూడా స్టేట్మెంట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రూల్ 35. If two subjects are connected by the words or, nor, neither, nor, either, or, not only but also, we use the verb according to the nearest subject. ఇక్కడ ఏదైతే ఆర్, నార్ ఇవి యూజ్ చేస్తాం వాటికి నియరెస్ట్ సబ్జెక్ట్ని బట్టి మనం వర్బ్ని డిసైడ్ చేస్తామని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే either the bears or the lion has escaped from the zoo. ఇక్కడ నియరెస్ట్ ద సబ్జెక్ట్ లైన్. ఇక్కడ ఏంటంటే ఆర్ దానికి ఇక్కడ అనుకోవచ్చు, అలా అయితే ఎయిదర్కి దగ్గరలో ఆర్ ఉంది కదా అని చెప్పేసి కాదు. ఇక్కడ మనం ఏంటంటే స్టేట్మెంట్ ఎప్పుడు ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ నుంచి చూస్తే అక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది. సో ఆ వర్బ్కి ముందు సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్కి అందుకని మనం దాన్ని తీసుకుంటాం సబ్జెక్ట్ కింద. సో ఇందులో ఎయిదర్ దగ్గర ప్లూరల్ ఉంది కదా, అలా కాదు. ఓకే, నెక్స్ట్ చూస్తే నైదర్ ద లైన్ నార్ ద బేర్స్ హ్యావ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జూ. ఇక్కడ వచ్చేసి నియర్ సబ్జెక్టు బేర్ ఏమని ప్రొనౌన్స్ చేస్తారు దీన్ని, బేర్. ఓకే, నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్ ఈజ్ హ్యాపీ. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది నియర్ సబ్జెక్టు. సో నాట్ ఓన్లీ డాగ్స్ బట్ ఆల్సో క్యాట్స్ అనేది నియర్ సబ్జెక్ట్. సో క్యాట్స్ ప్లూరల్ వచ్చింది కాబట్టి ఆర్. ఓకే, నెక్స్ట్ రూల్ 36. కంపారిజన్ బిట్వీన్ టూ క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. వెన్ ఎవర్ టూ క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ కంపేర్డ్ వీ ఆల్వేస్ యూజ్ ద వర్డ్ మోర్. ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క టూ క్వాలిటీస్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ కాదు ఆబ్జెక్ట్. ఓకే, మనం ఎప్పుడు మోర్నే యూజ్ చేస్తాము, కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేయము అని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే దిస్ పెన్ ఈజ్ రెడ్డర్ దాన్ వైట్. ఇక్కడ దిస్ పెన్ ఈజ్ రెడ్డర్ దాన్ వైట్ అని చెప్తున్నాడు. ఇక్కడ రెడ్డర్ వచ్చేసి ఏంటది, కంపారిటివ్. సో కంపారిటివ్ యూజ్ చేయకూడదు. దిస్ బుక్ ఈజ్ హెవియర్ దాన్ లార్జర్ అంటే అది అక్కడ టూ క్వాలిటీస్ చెప్తున్నారు కదా. సో ఇక్కడ కూడా చూస్తే రెడ్డర్ దాన్ వైట్, వైట్ అంటే టూ క్వాలిటీస్ గురించి చెప్తున్నాడు ఆ పెన్ది. సో ఆ టూ క్వాలిటీస్ చెప్తున్నప్పుడు మనం కంపారిటివ్ యూజ్ చేయకూడదు. దిస్ షర్ట్ ఈజ్ మోర్ వైట్ దాన్ రెడ్. దిస్ పెన్ ఈజ్ మోర్ రెడ్ దాన్ వైట్. దిస్ అంబ్రెలా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ స్ట్రాంగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయకూడదు, మోర్ యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, ఇప్పటి వరకు మనం 6 రూల్స్ డిస్కస్ చేసాము. ఒకవేళ ఈ రూల్స్ చెప్పినప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా, నేను ఎక్కడ మిస్టేక్ చెప్పినా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏదైనా మిస్టేక్ చెప్పినా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.